టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో గురించి చూసాము, సందర్భం ఎందుకు చెప్పాను. అండ్ నాటో బాల్టాప్స్ 2025 సైనిక విన్యాసాలు ప్రారంభమైనవి. అండ్ ఆపరేషన్ రైజింగ్ లయన్ ఏ దేశం పైన, ఇజ్రాయెల్, ఇరాన్ పైన. అండ్ లేక్ నాట్రాన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది, ఆఫ్రికా ఖండంలోని టాంజానియాలోని ఒక లేక్. అండ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ మరి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందము. అండ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చెట్ల విస్తీర్ణం చదరపు కిలోమీటర్లకు ఏ విధంగా ఉంది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు విడుదల చేసిన గణాంకాలు. భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాల ప్రభావం ఎలా ఉంది అని చెప్పేసి రీసెంట్గా ఎన్విస్టాట్స్ 2025 ఏం చెప్తోంది. అండ్ ఎవీ లిస్ట్ పక్షులకి సంబంధించిన మొట్టమొదటి ఏకీకృత జాబితా వరల్డ్లోనే. సో ప్రత్యేకత ఏంటి, ఎవరు తయారు చేశారు దీన్ని. అండ్ వరల్డ్ మెరైన్ ఫిషరీ రీసోర్సెస్ ఒక నివేదిక ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు రిలీజ్ చేశారు. అండ్ క్రాపింగ్ పంటల ఆరోగ్యంపై రియల్ టైం పరిశీలన వ్యవస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుందంటారు. అండ్ సాల్మోనెల్లా ప్రభావం అమెరికాలో మరొకసారి వార్తల్లోకి వచ్చింది. అండ్ ఐఐటి మద్రాస్ విద్యార్థులు తయారు చేసిన ఒక సోలార్ కారు ఆగ్నేయ. అండ్ ఐఐటి హైదరాబాద్ మరియు సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ మధ్య కుదిరిన ఒప్పందం సంస్కృత భాష అభివృద్ధి కోసము. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఇంటిపై దుండగుల దాడి, ఆ దాడిని భారత్ కఠినంగా పేర్కొంది. అమరావతిలో ఏర్పాటు కానున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరియు WEF ఒప్పందంలో భాగంగా సెంటర్ ఫర్ ద 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో భాగంగా ప్రత్యేకంగా థీమాటిక్ సెంటర్ దేశంలోనే మొట్టమొదటిది. అండ్ ఏపీ కర్ణాటక మధ్య ఒక మామిడి వివాదము. ఆ మామిడి కారణం ఏంటంటే మనకి చెప్పాను, స్థానిక సమస్య. మామిడి వెరైటీ వచ్చేసి తోతాపూరి మామిడి. అండ్ చీరల పట్టు చీరలకు జాతీయ స్థాయిలో మరొకసారి గుర్తింపు. అండ్ కాశ్మీర్ ఇన్సర్జెన్సీ అనే ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది, యోగిందర్ ఖందారి గారు రాశారు. కాశ్మీర్ సంబంధించిన రాజకీయ అంశాలను ఆధారంగా చేసుకొని. ఇక ఈరోజు ప్రశ్న, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025